మమ్మల్ని మీరు నమ్మరు మమ్మీ, ఎప్పటికీ నమ్మరు. ఎందుకంటే మీ దృష్టిలో మేము దేనికి పనికిరాని వాళ్ళం. మాకు ఏ పని చేయడం చేత కాదు. మా చేతికి ఆస్తి ఇస్తే పోగొట్టేస్తాం, అంతేగా? అది కాదు ఆనంద్. అర్థమైంది మమ్మీ. మీరెవరో బయట వాళ్ళని నమ్ముతారు, సొంత పిల్లల్ని నమ్మరు. అలాంటి బానిస బతుకులు మాకు వద్దు మమ్మీ. మేం మాలాగే ఉంటాం. మీరు ఆస్తి ఇచ్చినా ఇవ్వకపోయినా మా బతుకు మేము బతుకుతాం. చచ్చే వరకు మీ ఆస్తిని మీ దగ్గరే పెట్టుకోండి. మీరు పోయాకే ఆస్తిని మేం ముట్టుకుంటాం. ఆస్తి రాసేమని పిల్లల్ని రెచ్చగొట్టి పంపితే రిలాక్స్ అయిందేంటి వదినా? భగవంతుడా, పిల్లలు ఇలా తయారయ్యారేంటి? వీళ్లను మార్చి మంచి దారిలో పెట్టేదెవరు? హలో, ఏంటి వసు గారు, మీ హోంవర్క్ ఇంకా అవ్వలేదా? లేదండి, పెద్ద ఈవెంటు, పైగా నాకు ఫస్ట్ ఈవెంటు. కాస్త టెన్షన్గా ఉంది. మీకు టెన్షనా? ప్లీజ్ మీరు కాస్త హెల్ప్ చేయొచ్చు కదా. మీకు నేనేం హెల్ప్ చేయగలనండి? సరేలేండి, రేపే నేను రిజైన్ చేస్తాను. వాట్? రిజైనా? ఎందుకండి? నా హాఫ్ నాలెడ్జ్తో వేసిన డిజైన్స్ ఎలాగో రేపు ఆఫీస్లో ఎలాగో రిజెక్ట్ అవుతాయి. అప్పుడు గెట్అవుట్ అనిపించుకోవడం కంటే ఫస్టే రిజైన్ చేయటం గౌరవంగా ఉంటుంది కదా. మీకు సూట్ అయ్యే మాటలు మాట్లాడండి. ఎందుకు మిమ్మల్ని మీరు తక్కువ చేసుకుంటున్నారు? మీకు చాలా బాగా తెలుసు, యు ఆర్ వెరీ టాలెంటెడ్. మీరు హెల్ప్ చేస్తే రేపు నేను శభాష్ అనిపించుకుని క్లాప్స్ కొట్టించుకుంటాను. ఓహో, మరి నాకేంటి? ఏం కావాలి? తర్వాత చెప్తాను. నేను ఇవ్వలేనిది అడగకండి. మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టను. అయితే ఓకే. సరే, ఈ డిజైన్ చూడండి. ఇక్కడే ఎంట్రన్స్ ఉంటుంది, ఆ తర్వాత మండపం. నో, అలా కాదు, కొంచెం చేంజెస్ చేద్దాం. ఎంట్రన్స్ అక్కడ ఉంచకూడదు, ఇక్కడి నుంచి ఇలా వచ్చి ఇక్కడ ఎంట్రీ అయితే బాగుంటుంది. గేట్ కీపర్ గాడు మేనేజర్ కలిసి వెడ్డింగ్ ఈవెంట్ డిజైన్ చేస్తున్నారా? అభిగాడు కల్పించుకున్నాడు అంటే రేపు వసు అందరి మెప్పు పొందటం ఖాయం. మమ్మల్ని కూడా పని చేయమని వసు ఆఫీసులో చెప్పింది. ఇంకా ఏ పని చేయలేదు. రేపు ఆఫీసులో ఎందుకు చేయలేదు అంటుంది. దీని గురించి చిన్నాడితో హారికతో మాట్లాడాలి.
ఈ టైంలో ఇంత అందంగా రెడీ అయిందేంటి? జాబ్ వచ్చిన ఆనందమేమో. తనని హక్ చేసుకుని కిస్ ఇచ్చి ఆ ఆనందాన్ని డబుల్ చేస్తాను. అఖిల్, ఏంటిది? వదులు. ఎవరైనా చూస్తారు. చూడ్ని. ప్లీజ్ అఖిల్, బాగోదు. ఓన్లీ వన్ కిస్. ఒరే చిన్నడా, ఏంట్రా అలా చూస్తున్నారు? నేనేమైనా మిమ్మల్ని డిస్టర్బ్ చేశానా? డిస్టర్బ్ చేసి మరీ డిస్టర్బ్ చేశానని అడుగుతావా? నాన్సెన్స్ ఆఫ్ ఇండియా. మీరు పెద్ద పానకల్లో పుడకాంటి, మీకు అసలు సెన్స్ లేదు. నన్ను తర్వాత తిడుదురు గాని అవతల బస్సు ఏం చేస్తుందో తెలుసా? వంట చేస్తుందా? కాదురా, వెడ్డింగ్ ఈవెంట్ కు డిజైన్స్ గీస్తోంది. తన పని అదే కదా, గీస్తే గీయని, మనకేంటి? బస్సుకి అభి కూడా సాయం చేస్తున్నాడు. అన్నయ్యకి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి హెల్ప్ చేస్తున్నాడు. అందులో తప్పేంటి? మీ మట్టి బుర్రలకి నేను చెప్పేది అర్థం కావట్లేదు. మీ బంగారం బుర్రకి ఏమర్థమైందో చెప్పండి. ఈ ఈవెంట్ గురించి మనల్ని కూడా వర్క్ చేసుకురమ్మని ఆఫీసులో వస్తూ చెప్పిందా? చెప్పింది. అయితే ఈ ఈవెంట్ గురించి మనం ఒక్క గీతైనా గీసామా? ఇంకా లేదు, రేపు గీస్తాం. అయితే రేపు మనందరి పని వసు ఒక్కతే చేసి ఆ పెద్దావిడ దగ్గర మార్కులు కొట్టేస్తుంది. తను మాత్రమే బెస్ట్ అని, మనమంతా వేస్ట్ అని చెప్పేస్తుంది. మన ఉద్యోగాలు ఊడిపోతాయి. ఎప్పట్లా మన అభివసుల మోచేతి నీళ్లు తాగాలి. మీ అమెరికా ఆశలు, నా రెండో పెళ్లి ఆశలు గల్లంతైపోతాయి. కరెక్టేనే. వసు వదిన మనల్ని బఫూన్లను చేయడానికి అలాగే చేస్తుంది. అంతవరకు మనం ఎందుకు ఆగాలి అఖిల్? ఇప్పుడే వర్క్ స్టార్ట్ చేద్దాం, డిజైన్స్ గీసేద్దాం. మీకు అంతో ఇంతో పనొచ్చు కాబట్టి గీస్తారే, నాకే వచ్చని గీస్తాను. అయితే ఇప్పుడు ఏమంటావు? అసలు బస్సు అక్కడ ఉద్యోగం చేయడమే నాకు ఇష్టం లేదురా. అది మనకంటే పెద్ద పోస్టులు. మాకు ఇష్టం లేదు, కానీ ఏం చేయగలం? ఇంట్లో దాని డామినేషన్ భరించి ఆఫీసులో కూడా భరించాలంటే నా వల్ల కాదు. దాన్ని ఎలాగోలా వదిలించుకోవాలి. అంటే మనం ఉద్యోగం మానేయాలా? కాదు, ఆ వసునే ఉద్యోగం మానేలా చెయ్యాలి. తనెందుకు జాబ్ మానేస్తుంది? ఇప్పుడు తనకి జాబ్ చాలా అవసరం. అవును, అసలే అభి అన్నయ్య కిడ్నీ డొనేట్ చేశాడు కదా. ఇప్పుడు వసు వదినే పనిచేయాలి. వాడు కిడ్నీ దానం చేసినా, గుండె దానం చేసినా మనకు అనవసరం రా. వసు జాబ్ చేసినా చెయ్యకపోయినా అది కూడా మనకు అనవసరం. ఆ వసు మన తల మీద ఉండకూడదు. దాన్ని ఉద్యోగం మాన్పించేసేయాలి. అప్పుడే మనం ప్రశాంతంగా ఉండగలం. ఎలా మాన్పించగలం ఆంటీ? చచ్చిన వసు యొక్క ఉద్యోగం మానదు. నా దగ్గర ఓ ఐడియా ఉంది. అలా చేస్తే వసు ఉద్యోగం మానేస్తుంది. ఆల్రెడీ ఐడియా కూడా ఆలోచించావా? అదేంటో చెప్పు. అలా చేద్దాం. మీది నిజంగా బంగారం బుర్రే ఆంటీ. ఫస్ట్ టైం నీ నోట్ నుంచి ఒక మంచి ప్లాన్ వింటున్నాను. బావగారు, ఏవండి, భోజనం చేయడానికి రండి. పిన్ని, అఖిల్, హారిక భోజనానికి రండి. పదండి, భోజనం చేస్తూ వసుని ఉద్యోగం మాన్పించాలా చేద్దాం. పదండి. కూర్చోండి. మేం భోజనం చెయ్యం. ఏమైంది అఖిల్? ఆకలి లేదారా? కడుపు మంటగా ఉందిరా. అసిడిటీయా పిన్ని గారు? జోకులొద్దక్క, మేం కోపంగా ఉన్నాం.
ఎందుకు కోపం? మీ వల్లే వదినా. తనేం చేసింది అఖిల్? మేం పనిచేసే ఆఫీసులో వసు పని చేస్తోంది. అదే ఆఫీస్లో నేను అభి కూడా పనిచేస్తున్నాం కదే. మీరు మాకంటే తక్కువ పోస్టులో పనిచేస్తున్నారు బావగారు, కానీ వసు అక్క మా అందరికంటే పెద్ద పోస్టులో ఉంది. అది వసు అదృష్టం హారిక. అది మాకిష్టం లేదొదినా. ప్రాబ్లం ఏంటి అఖిల్? నువ్వే మా ప్రాబ్లం వసు. ఇందులో ప్రాబ్లం ఏముంది అత్తయ్య? తన పని తనది, మీ పని మీది. ఆఫీస్లో వసు అక్క మాకు పని చెప్తోంది, అది మాకు నచ్చట్లేదు. పని చేయడానికే కదా జీతం ఇస్తుంది. పని చేయకుండా ఎవరు శాలరీ ఇవ్వరు కదా. ఎవరో పని చెప్పడం వేరు, వసు వదిన పని చెప్పడం వేరన్నయ్య. మాకిబ్బందిగా ఉంది. ఆఫీస్లో నేను మేనేజర్ని అఖిల్, కానీ ఇంట్లో మీ వదినని. మీకు వంట చేసి వండి పెడుతున్నాను, మీ బట్టలు ఉతుకుతున్నాను, మీరు తిన్న ఎంగిలి ప్లేట్లు కడుగుతున్నాను. మీకు ఏ కష్టం రాకుండా చూసుకుంటున్నాను. ఇంకా ఏం కావాలి మీకు? మేం ఇంటి గురించి మాట్లాడటం లేదు, ఆఫీస్ గురించి మాట్లాడుతున్నాం. నువ్వు ఆఫీసులో జాబ్ మానేయాలి. వసు జాబ్ మానేస్తే ఇల్లు గడిచేదెలా పిన్ని? అదంతా మాకు తెలీదక్క. వసు అక్క జాబ్ మానేస్తేనే మేము ఇంట్లో ఉంటాం, లేదంటే మీ ముగ్గురం వెళ్ళిపోయి వేరే ఇల్లు చూసుకుంటాం. అదేంటమ్మా, అందరూ కలిసి ఉండాలనే కదా మనం ఈ ఇంట్లో ఉంటున్నాం. అందుకే కదా అభి మనల్ని ఇంటికి తీసుకొచ్చాడు. మనమందరం కలిసి ఉండాలి అంటే వసు వదిన జాబ్ చేయకూడదన్నయ్య. ఆ ఆఫీస్లో అస్సలు చేయకూడదు. కాదు కూడదు జాబే చేస్తాను అంటే మేం బయటకు వెళ్ళిపోతాం. ఒకసారి గడప దాటి వెళ్ళామంటే మళ్ళీ తిరిగి రాం. ఈసారి మీరు బతిమాలినా, దండం పెట్టినా, ఏం చేసినా సరే వెనక్కి రాం. ఇప్పుడే మీ నిర్ణయం చెప్పండి. మరీ ఇంతలా మాట్లాడతారని నేను అనుకోలేదు. మనమంతా ఉమ్మడి కుటుంబంగా ఉండాలని అమ్మా నాన్న ఆశపడ్డారు. వాళ్ళ కోరిక కోసమే అభి వసూలు మనల్ని ఇంట్లో పెట్టి పోషిస్తున్నారు. మనపై అప్పుల భారం పడకూడదని అభి తన కిడ్నీని కూడా అమ్ముకున్నాడు. సంస్కృతి ఈవెంట్స్ లాంటి పెద్ద కంపెనీకి ఒకప్పుడు చైర్మన్ అయింది. ఇప్పుడు ఆ కంపెనీలో పావు వంతు కూడా విలువ చేయని ఒక చిన్న కంపెనీకి వాచ్మెన్గా పనిచేస్తున్నాడు. ఇదంతా ఎవరి కోసం? మన కోసం కాదా? అభి కొన్నాళ్ల పాటు కష్టమైన పనులు చెయ్యకూడదు. అందుకే వసు ఇంటి కష్టాన్నంతా తన తల మీదకెత్తుకుంది. దేవుడి దయ వల్ల అదృష్టం బావుండి వసుకొక మంచి ఉద్యోగం దొరికింది. ఆ ఉద్యోగంతో మనమంతా గౌరవంగా బతకొచ్చు. అలాంటి ఉద్యోగాన్ని మీ స్వార్థం కోసం మానేమనడం మంచిది కాదు. స్వార్థమో పెండాకూడో అదంతా మాకు తెలీదు. వసు ఉద్యోగం చేస్తాను అంటే మేము ఇంట్లో ఉండం. ఇప్పుడే మీ డెసిషన్ చెప్పండి. మేమింట్లో ఉండాలా, వెళ్ళిపోవాలా? మీ చేతుల్లోనే ఉంది. మేమింట్లో ఉండి భోంచేయాలో లేక ఇంకో ఇల్లు చూసుకుని అక్కడే పాలు పొంగించుకోవాలో మీరే డిసైడ్ చేయండి. ఇంత చెప్పినా మీరు వినరా? సారీ అన్నయ్య, మేము నిర్ణయం తీసుకున్నాం. ఈ కుటుంబం చెదిరిపోకూడదు అఖిల్. అందరం కలిసి ఉండాలని వసు అనుకుంది. ఇంట్లో కలిసి ఉందాం, ఆఫీసులో కాదు. ఆఫీసులో వసు ఉండకూడదు. మా మీద మీకు నిజంగా ప్రేమ అభిమానం ఉంటే ఈ జాయింట్ ఫ్యామిలీ ముక్కలు అవ్వకూడదు అంటే ఈ క్షణమే వసు అక్క జాబ్కి రిజైన్ చేయాలి. లగేజ్ సర్దుకున్నారా? ఏంటన్నావు? మీ బ్యాగులు సర్దుకున్నారా పిన్ని గారు?
ఏమంటున్నారు వదినా? నిర్ణయం తీసుకున్నామని చెప్పారు కదా అఖిల్. లగేజ్ సర్దుకున్నావా లేక సర్దుకోవాలా అని అడుగుతున్నాను. వసుగారు అది ఒక్క నిమిషం అండి. లగేజ్ రెడీగా ఉంటే వీళ్ళు బయలుదేరిపోతారు. ఆ తర్వాత భోంచేద్దాం. ఇంతకీ మీరు భోజనం చేసి బయలుదేరతారా లేదా బయట తింటారా? అంటే మమ్మల్ని వెళ్ళిపోమంటున్నావా అక్క? మీరే కదా వెళ్ళిపోతా అంటున్నారు. వసు, అయిపోయిందక్క. 2 మాటలు అంతే. అంటే మీరు జాబ్ మానేరా వదినా? ఎందుకు మానేయాలి? మనమంతా కలిసి ఉండాలని నీకు ఇష్టం లేదటే? నాకుంది. కలిసి ఉండాలని మీకు లేదు కదా. అందుకే నా జాబ్ వంకతో బయటకు వెళ్ళాలనుకుంటున్నారు. నువ్వు జాబ్ చేయటం మాకు ఇష్టం లేదు, అందుకే వెళ్ళిపోవాలనుకుంటున్నాం. నేను జాబ్ చేయడం అవసరం, అందుకే జాబ్ వదిలిపెట్టను అంటున్నాను. అయితే మేం బయటకు వెళ్ళిపోవడం నీకు ఇష్టమే అన్నమాట. ఈ మాత్రానికి అభి మమ్మల్ని బతిమాలి ఇంటికి తీసుకురావడం ఎందుకో? ఎరా అభి, నీది కూడా ఇదే మాట? నా మాటే ఆయన మాట. మేము ఊరికే బెదిరిస్తున్నాం అనుకుంటున్నారా వదినా? నిజంగానే వెళ్ళిపోతాం. నిజంగానే వెళ్ళిపోండి మరిది గారు, నేనేం ఆపట్లేదే. ఒకసారి వెళ్ళిపోతే మళ్ళీ తిరిగిరా, అది గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ చెప్పావు కదా హారిక, ఎందుకు రిపీట్ చేస్తున్నావు? చిన్నడా, హారిక పదండి, మనం వెళ్ళిపోదాం, పదండి. ఏంటి వసు, ఏం చేస్తున్నావు నువ్వు? వాళ్ళని ఆపాల్సింది పోయి వెళ్ళిపోమంటున్నావేంటమ్మా? వద్దు వసు, ఆ జాబ్ మానే. కావాలంటే నేనే ఏదో ఒక జాబ్ చేస్తాను. అవునమ్మా, నేను ఇంకో జాబ్ చూసుకొని 2 షిఫ్ట్లు పనిచేస్తాను. ఈ కుటుంబం కలిసి ఉండాలమ్మా. అమ్మా నాన్నల కోరిక, అభి ఆశ నెరవేరాలి. ఆగండి. మీరెక్కడికి వెళ్ళొద్దు, అందరం కలిసి ఉందాం. సారీ వదినా, అందరం కలిసి ఉండాలని వసు వదినకు లేదు. అదేం లేదురా, సడన్ గా జాబ్ మానేయాలంటే వసుకు కూడా కష్టమే కదా. ఈ నెల ఆగి ఇంకేం చెప్పదు పెద్దోడా. అయినా అభి వసూలకి లేని బాధ మీ ఇద్దరికీ ఎందుకు? మేము వెళ్ళిపోతున్నాం. గుడ్ బై, పదండి. 1 మినిట్. మీరు వెళ్లే ముందు ఒక మాట. ఈ రోజు కాకపోయినా రేపెప్పుడైనా ఆయన ఈ ఇల్లు అమ్మేస్తారు. అప్పుడు వాటాలు 2 ఉంటాయి. మా వాటా, భాస్కర్ బావగారి వాటా. మరి నా వాటా? మీరిక్కడ లేనప్పుడు మీ వాటా మాత్రం ఎందుకుంటుంది? లేకుండా ఎక్కడికి పోతుందక్క? ఇప్పుడు మీరు ఎలా వెళ్ళిపోతున్నారో అలా మీ వాటా కూడా మాయమైపోతుంది. ఏంటోదినా మీరనేది? ఏంటే వీళ్ళని అమాయకులు చేసి ఆడుకుంటున్నావా? వీళ్ళ అమాయకత్వం వెనక మీ పెద్దరికం కూడా ఉంది కదా పిన్ని గారు.